అండ్ అందరికీ నమస్కారం. మనమైతే ఈ రోజున కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సుంగరాయనపాలెం గ్రామం అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే ఒక గేదెల ఫామ్ అయితే ఒక ఆయన పెట్టడం జరిగింది. ఇక్కడ అరుణాచలం నుంచి తోలుకొచ్చారటండి గేదెలు. ఇయో రకం ఇది ఇయో రకమైన జాతి అండి. తోలుకొచ్చారండి. ఇక్కడైతే గేదెల ఫారం పెట్టడం జరిగిందండి. ఇక్కడైతే మీకు ఇవన్నీ కూడా వివరంగా అన్నీ చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడి నుంచి ఏ రకంగా తోలుకొచ్చారు, అలాగే ఒక్కొక్క గేదెకి ఎంత అయింది, ఎన్ని లీటర్లు పాలు వస్తుంది, ఇవన్నీ వాటి గురించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నారో ఆయన ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి, గేదెలను ఎక్కడి నుంచి తోలుకొచ్చారు, ఎంతకు వచ్చాయింది? వచ్చాం. ఒక్కొక్క గేదె 2 లక్షలు. 2 లక్షలు. అక్కడి నుంచి తోలుకు రావడానికి ఖర్చు ఎంత అయింది? ఒక 20,000. ఎన్ని గేదెలను తోలుకొచ్చారు? మొత్తం 9 గేదెలు, ఒక పోతు. 9 గేదెలు, ఒక పోతు. రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తుంది అంటారు ఒక్కొక్క గేది? అక్కడ అయితే 9 లీటర్లు చూపించారు. ఇక్కడికి వచ్చినాక మనకి 6 లీటర్లు ఇచ్చాయి. 6 లీటర్లు ఇచ్చారు. అది 9 గేదెలు పోతుని తోలుకొచ్చారు. ఒక్కొక్క గేదె 2 లక్షలు, పూటకు 6 లీటర్లు వస్తుంది. ఓకే, దానా ఏం పెడతారండి వీటికి? దానా పెడతారండి, పచ్చిపిండి, కౌలు, శనగపిండి, శనగపొట్టు, మన పెసరపొట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి అయితే అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచో తోలుకొచ్చారటండి ఈ గేదెల్ని. ఈ గేదెల పేరు అయితే తెలియదు, కానీ ఏదో కొత్త రకం గేదెలు అంటున్నారు. వీటిలో పొదుం కొట్టు కానివ్వండి, ఈ పాలు కూడా బకెట్లతో తీయాలా. డైలీ కూడా పూటకే అక్కడైతే 9 లీటర్లు చూపించారట, ఇక్కడైతే 6, 7 అలా ఇస్తున్నాయి అంటున్నారు. దీనివల్ల లోన్ గట్ట ఏమన్నా తీసారా? లోన్ అది పెట్టలేదు. గవర్నమెంట్ సహకారం ఏమీ లేదు, సొంతంగానే పెట్టుకున్నారు ఫారం. పర్లేదా, ఉపయోగం ఉందా దీనివల్ల? సరే ఫ్రెండ్స్, ఈ పెద్ద షెడ్ అదే వేసాడు, ఏ గవర్నమెంట్ సహకారం లేకుండా ఓన్గా ఆయనే కట్టుకున్నారట. ఏమవుతారండి ఆయన మీకు? ఆయన మనవడు గారటండి. ఆయన ఫారం అయితే పెట్టుకున్నారు. ఇదంతా కూడా షెడ్ అది కూడా బాగా నిర్మించుకున్నారండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా చూడడం వాళ్ళు అయితే చూడండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.